న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని నీ దివ్య సంకల్పంలో నిలబడాలి గురించి తెలుసుకుందాం. నీ దివ్య సంకల్పంలో నిలబడాలి. బోలెడంత ఎనర్జీని తీసుకుని చాలా మంది వస్తున్నారు. మనం మనసులు విప్పి వాళ్లతో కలవాలి. మనము చేసిన ఆలోచనల ఫలితంగా, మనము నేర్చిన పాఠాల ఫలితంగా, మన గురించి మనం తెలుసుకున్న దాని ఫలితంగా, మనం అంతర్ముఖులమై ఉన్న ఫలితంగా ఎంతో ఎనర్జీని మన దగ్గరకు తెచ్చారు వాళ్ళు. ఈ వచ్చిన అతిథులు మన రన్నర్లు. మనము దీనివల్ల ఒక సరికొత్త స్థాయికి వెళతాము. ఈ ఎనర్జీని మన శరీరంలో, మన మనస్సులో, మన నిత్య జీవితంలో ఫీల్ అవుతాము. ఈ న్యూ ఎనర్జీని మనం సమైక్యపరుచుకునే కొద్దీ విషయాలు సులభతరమవుతాయి. అంత సమస్యాత్మకంగా ఉండవు. పరిస్థితులు ఎలా అనుకూలిస్తున్నాయో చూసి మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. న్యూ ఎనర్జీ వల్ల, ఇప్పుడు మన అతిథులు తెచ్చిన ఎనర్జీ వల్ల మనకిక జీవితంలో పోరాడాల్సిన అవసరం ఉండదు. ప్రార్థన అవసరమా? ప్రార్థన గురించి టోబయాస్ చెప్పేది విని విమర్శించిన వారు లేకపోలేదు. ప్రార్థన చేయటం తప్పు అని చెప్పడం లేదు. న్యూ ఎనర్జీలో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండదు. పరిస్థితులు సరిగ్గా బ్యాలెన్స్ లో లేవు అని అనుకున్నప్పుడే ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రార్థన గురించి టోబయాస్ మాట్లాడిన విషయానికి కౌల్ద్రా కూడా టోబయాస్ని మందలించాడట. ప్రార్థన చేయడం ఒక్కొక్కసారి అవసరమవుతుంది అంటాడతను. ఆ మాట కాదనుడు టోబయాస్. ప్రార్థన పట్ల ఆవలి వైపు వాళ్లకు చులకన భావన లేదు. న్యూ ఎనర్జీలోకి సాగే కొద్దీ అహమస్మి శక్తి ఏమిటో, వర్తమానంలో దివ్యక్షణంలో ఉండడం ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. బాహ్యంగా ఉన్న దేనినో ఎవరినో ప్రార్థించాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ల గురించి మనకు సరిగ్గా తెలియని కూడా తెలియదు. అటువంటి వాళ్లను ప్రార్థించనవసరం లేదు. ఎన్నడూ మనము కలవని, కనీసం పేర్లైనా తెలియని మార్గదర్శకులను ప్రార్థించాల్సిన పని లేదు. న్యూ ఎనర్జీలో ఆ అవసరము ఉండదు. ఎటువంటి సంకల్పం లేనిది, ఉన్నాను అని మాత్రమే ఉండే అహమస్మిలో ఉండిపోతాము న్యూ ఎనర్జీలో. అహమస్మి అనుభూతి. అహమస్మి అనే పదం శక్తి గురించి మనకు చెబుతున్నాడు టోబయాస్. ఈ పదం మనకు తెలిసిందే అయినా మనము దీని సరళమైన ఎనర్జీని ఇంతవరకు మన జీవితంలోనికి రానివ్వలేదు. టోబయాస్ వాళ్ళు చేస్తున్న బోధలన్నింటి సారము ఇది. అహమస్మి అంటే మనము ఉన్నామన్న ఉనికిని ఫీల్ అవటం మాత్రమే. అంతకు మించి ఇక ఎటువంటి ఫీలింగు లేకపోవటం. ఇందుకే సంకల్పించడమే మానేయమంటున్నాడు. సంకల్పం మనల్ని వాస్తవం నుంచి వేరు చేస్తుంది. సంకల్పిస్తున్నామంటే మనము దానిలో లేమని, దాని నుంచి వేరుగా ఉన్నామని అర్థం. అహమస్మి మనల్ని వర్తమానంలో, దివ్యక్షణంలో ఉంచుతుంది. అది మన నుంచి వేరు కాదు, మనలోనే ఉన్నది. అహమస్మి అంటే ఏమిటో మనకు తెలుసుగాని, దానిని మన మనస్సులో సమైక్యపరుచుకొని మన వాస్తవంలోనికి తెచ్చుకోవడం మనకు కష్టంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మనము తలుపు మూసిపెట్టేశాము. అహమస్మి పట్ల నిజమైన అవగాహనను, సానుభూతిని రానివ్వకుండా తలుపు మూసేశాము. మనము చేసిన పని మీదనే ఆధారపడి ఆవలి వైపు వాళ్లతో కలిసి మనమందరము ఒక కొత్త ప్రకంపన స్థాయికి వెళుతున్నాము. ఈ అహమస్మి అనేది ఎక్కడో లేదు, దివ్యక్షణంలో ఉన్నది. మన నుంచి న్యూ ఎనర్జీ, దివ్య ఎనర్జీ వెలువడుతోంది. దానికోసం వెతుకులాడాల్సిన అవసరం లేదు. సంఘర్షణకు లోన్ కావలసిన అవసరమూ లేదు. మనసు విప్పి ఉంచితే చాలు, అదే బయటికి వస్తుంది. మనల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఆవలి వైపు వారికి. న్యూ ఎనర్జీ టెంప్లెట్లను అమరుస్తున్న కాబోయే టీచర్లం మనం. మనలో వాళ్లకు దేదీప్యమైన కాంతి వెలగడం ప్రారంభిస్తూ కనిపిస్తోంది. ఆ కాంతి స్థిరంగా పెరుగుతోంది. ఆ వెలుగు రెపరెపలాడడం లేదు. గత ఏడాదిలో ఉన్నట్లుగా ఇప్పుడది డిమ్గా లేదు. బలంగా, దేదీప్యమానంగా వెలుగుతోంది. మనలోని ఈ కాంతి అంతకంతకు పెరుగుతోంది. అయినా మనలో చాలా మంది ఆ కాంతిని చూడలేకపోతున్నాము. దానితో మనం సతమతమవుతూ ఉంటే చూసి టోబయాస్ వాళ్లకు నవ్వొస్తోంది. భూమి మీద మనం తీసుకున్న అన్ని జన్మల్లోనూ వెతుకుతూ వచ్చాం. వెతకడమే మన మతంలో మనకు నేర్పారు. అలా నేర్పే చోటికే మనం వెళ్ళాం. మన లోపల ఉన్నదానిని మన బయట వెతికాం. అందుకే లలితా సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అన్నారు.
ద్వంద్వత్వం ఎంతగా జీర్ణించుకున్నామంటే బాహ్యంగా పూజలు మానేసి మనస్సును అంతర్ముఖం చేసుకో అనగానే కళ్ళు మూసుకొని మన మనస్సునే పీఠం చేసి ఈ బయట ఉన్న దేవుణ్ణి ఆ లోపల పీఠం మీద కూర్చోబెట్టి అక్కడ దీపారాధనలు పూజలు మరంత వైభవంగా చేసి మరంత పొంగిపోతుంటాము. ఇది ద్వంద్వత్వంలో మనము చేసుకున్న అంతర్ముఖత. పూజ మానేయడం అంటే బయట మానేసి లోపల చేసుకోవడం కాదు. బాహ్య పూజ వల్ల ఏ పాటి ప్రయోజనం ఉన్నదో అంతర్పూజ వల్ల కూడా అంతే ప్రయోజనం. అంటే రెండూ మనల్ని ద్వైతంలోనూ ద్వంద్వత్వంలోనూ పడవేసేవే గాని ఉద్ధరించేవి కావు. పూజలు మానేయడం అంటే బాహ్యంగానే కాదు, అంతర్ముఖంగా కూడా ఆ జోలికే పోరాదు. అదే విషయం జపాలకు ప్రార్థనలకు కూడా వర్తిస్తుంది. అవి చేయాలన్న ఆలోచన మనకు కలుగుతుందంటే మనం ఇంకా పరిస్థితులకు అతీతంగా ఎదగలేదన్నమాట. కానీ ఒక దశకు మనం చేరుకునే వరకు ఇవి చేయక తప్పదు, చేయటం అవసరం కూడా. సత్యం అనే పదాన్ని నిర్వచించకుండా అసలైన సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని మనం మన పూజలో గాని ప్రార్థనలో కాని జపంలో కాని కోరుకోవాలి. ఆ సత్యాన్ని గ్రహించటానికి ఇప్పటి వరకు మతం ఏ రూపనామాలను పరిమితులుగా ఏర్పరిచిందో, ఏ నియమాలను విధించిందో వీటన్నిటికీ అతీతంగా ఉండి సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడాలి. మనము తెలుసుకుంటున్న విషయం మతానికి వ్యతిరేకంగా ఉన్నా దానిని అంగీకరించడానికి సిద్ధపడాలి. ఇలా మనం ఓపెన్ మైండ్తో ఉన్నట్లయితే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఒకప్పుడైతే వెతుకులాట సరిపోయింది, కానీ ఇప్పుడిక దాని అవసరమే ఉండదు. ఆ ఓల్డ్ ఎనర్జీని మార్చాలనే ఉద్దేశంతోనే మనం ఇంతకాలం శ్రమపడింది, ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నది. మనలోని దివ్య జ్వాలను రగిలించే ప్రాసెస్లో భాగంగానే మార్పు సంభవిస్తుంది. మనలోని దివ్య జ్వాల ఆవలి వైపు వారికి కనిపిస్తోంది. మన మీద మనకు అనుమానం ఉన్నదేమో గాని ఆవలి వైపు వారికి లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ దివ్య జ్వాలలను కళ్ళారా చూస్తున్నారు. టోబయాస్ వాళ్ళు మనం అందరము కలిసి కుటుంబంగా ఎన్నో సాహసాలు చేశాము, ఎన్నో అనుభవాలు పొందాము. మనల్ని చూస్తే ప్రత్యేకమైన ప్రేమ కృతజ్ఞత ఏర్పడుతున్నాయి ఆవలి వైపు వాళ్లకు. ఎందుకంటే ఎంతో మంది మనల్ని అనుసరించబోతారు. విశ్వంలో ఉన్న ఏంజిల్స్ అందరూ అగాధాన్ని దాటడానికి తమకు సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు దానిని దాటేటప్పుడు తమ కన్నా ముందుగా దానిని దాటి న్యూ ఎనర్జీలోకి వెళ్లిన సాటి మానవ ఏంజిల్స్ పొందిన జ్ఞానం లాభం వాళ్లకు మార్గదర్శకమవుతాయి. ఇప్పుడు మనం ఎలాగైతే మన ఎసెన్షన్ సాధించాలో అలాగే వాళ్ళు కూడా ఎవరి ఎసెన్షన్ వాళ్లే సాధించాలి. అయితే వాళ్లకు ఒక విషయం బాగా తెలుసుంటుందప్పుడు. ఎంతో పట్టుదలతో తమ అనేక జన్మలనే అందుకోసం దారపోసి ఆ స్థితికి వచ్చిన వారం మనమున్నామని. ఇందుకోసమే మనమంటే వాళ్లకు అంత గౌరవం. చేంజ్ వర్కర్లు అనే పదాన్ని ఎవరో సృష్టించారు. నిజానికి ఆ చేంజ్ వర్కర్లం మనమేనంటాడు టోబయాస్. మనము ఇంతవరకు పడిన బాధలన్నింటినీ మహాచిత్రాన్ని, అంటే ఎంత కష్టపడ్డామో ఆ మహాచిత్రాన్ని మనకు చూపించగలిగితే ఎంత బాగుంటుందో కదా అంటాడు. మానవ సర్కిల్లో ఎనర్జీ మారే కొద్దీ మన లోపల మన చుట్టూ ఎన్నో మార్పులు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటేమిటంటే టోబయాస్ వాళ్లే మనల్ని ఛానల్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతాము. భౌతికంగా మనము టోబయాస్ మీటింగ్ లో లేకపోయినా ఆవలి వైపు వాళ్ళు మనలో ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవుతున్నారు. మన ఆలోచనలను మన అనుభవాలను మనకే చెబుతున్నారు వాళ్ళు. అంటే మన ఎనర్జీని ఛానలింగ్ లో పలుకుతోందన్నమాట. కనుక ఆ పదాలలో మనల్ని మనమే చూసుకోవాలి. మన ఆత్మను మనము చూసుకోవచ్చు. ఈ సమావేశంలో మనమున్నాము. క్రిమ్సన్ సర్కిల్ వాళ్ళు ఉన్నారు, శాంబ్రాలు ఉన్నారు, భౌతికంగా ఉన్నవాళ్లున్నారు. అంతకంతకి ఇక్కడ చేరిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ ఎనర్జీలో మనల్ని మనమే ఫీల్ అవ్వగలుగుతాము. ఆత్మ ప్రతిబింబాన్ని మనలో చూడాలని కోరి ఉన్నాము. ఇప్పుడు దానిని చూడగలుగుతాము. మనలోని దివ్య తేజాన్ని కూడా ఫీల్ అవ్వగలుగుతాము. మనము చేస్తున్నంత అంతర్ముఖ కృషి చాలా మంది మానవులు చేయడం లేదు. వాళ్ళింకా బహిర్ముఖ ఆలోచనల్లోనే ఉన్నారు కాబట్టి అంతర్ముఖత వారికి పట్టదు. వాళ్ళలా ఉండటం సబబే. అలా ఉన్నందుకు వాళ్లను మనము గౌరవించాలి. మనము అంతర్గతంగా ఎంతగానో శ్రమ చేస్తున్నాము. దానికోసం ఎంతో కాలాన్ని ఎనర్జీని వెచ్చిస్తున్నాము. ఎందుకంటే మనం పూర్తిగా మారిపోతున్నాము. మనము ఒక దివ్యమైన ప్రాసెస్ లో ఉన్నాము. ఎన్నో మార్పులకు లోనవుతున్నాము.
నేనెవరిని, ఏం చేస్తుండాలి, నేనెక్కడికి వెళుతుండాలి అన్న ఆలోచన ఉదయాన్ని నిద్రలేవగానే మనకు కలుగుతుంది. ఈ ఆలోచనలు ముఖ్యమైన ఎనర్జీలను సృష్టిస్తాయి. అవి మనల్ని ఉన్నతమైన అవగాహనలోనికి తీసుకుని వెళుతున్నాయి. సృష్టికి మూలమైన ఉనికిని అంటే పరమాత్మను మరంత ముందుకు తీసుకుని వెళుతున్నాయి. రోజంతా మనకు ఆత్మ గురించిన సందేహాలు ఉంటూ ఉంటాయి. మనకున్నంత అంతర్చర్చ, అంతర్మదనము ఇతర మానవులకు ఉండదు. ఈ అంతర్చర్చ శాంబ్రా లక్షణము. తవ్వుకుంటూ లోతులకు పోతూ వాటిని చర్చిస్తూ ఇంకా తవ్వి లోతుకు పోతూ ఉంటారు శాంబ్రాలు. మనమిలా లోతుకు పోయినప్పుడల్లా చైతన్యపు సొరంగంలో మార్గాన్ని ఏర్పరుస్తున్నాము. ఆ సొరంగాన్ని ఇంకా ఇంకా తవ్వుతున్నాము. ఈ సొరంగం మనలో జ్ఞానోదయాన్ని కలిగించి అవగాహనను ఏర్పరుస్తుంది. ఈ సొరంగం మన దివ్య ప్రకంపనను, మన దివ్య ఎనర్జీకి మార్గాన్ని వేసి అవి జాగృతమై ప్రకటితమయ్యేలాగా చేస్తుంది. మనము చేస్తున్న అంతర్కృషికి మనల్ని మనం తిట్టుకోవలసిన పని లేదు. మన ఈ అంతర్కృషి వలనే మనలోనే కాక భూ ఎనర్జీలోనూ, విశ్వంలోనూ, అహమస్మి రాజ్యంలోనూ కూడా ఎనర్జీ మారిపోయింది. కనుక మనం ఈ అంతర్కృషిని ప్రేమతోనూ గౌరవంతోనూ కొనసాగించాలి. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.